అందరికీ నమస్కారం మరియు అస్సలాము అలైకుం. ఎన్నో ఏళ్లగా పెద్ద దర్గాకు మరియు ఇతరులకు జరుగుతున్న ఈ పోరాటము, ఈ సమస్యలు నిన్న శ్రీనివాసరెడ్డి అన్న కార్యాలయంలో తెరబడింది. ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఎవరికి కూడా మనశ్శాంతి లేకోకుండా కడపలో ఉన్నటువంటి పెద్ద దర్గా అంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి పెద్ద దర్గాకు అన్ని సమస్యలు వచ్చేటట్టుగా, అంటే చిన్న చిన్న వాటిని కూడా పెద్దగా అయ్యేటట్టుగా చెప్పడము, అలాగే వాళ్ళపైన కూడా కొన్ని సమస్యలను తలనెత్తడం, అంటే ఒకరినొకరు సరిపోకుండా జరుగుతా ఉండింది. ఈ సమస్య తీర్చడము ఏ నాయకుడి వల్ల కాలేదు. కానీ ఉరుసు జరిగేటప్పుడు అన్నీ తానే వాసన్న గారు ఉరుసు బాగా జరగాలని కలెక్టర్ గారితో మాట్లాడి ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం ఇంకా ఎరగని రీతిలో ఈసారి ఉరుసు జరిగింది. కడప నిండా అంగరంగ వైభవంగా కాంతులతో ఉరుసు చేయడం జరిగింది. ఉరుసు విషయంలో వెనకాల ఎగ్జిబిషన్ జరపాలా, ఆ ఎగ్జిబిషన్ టెండర్ ప్రక్రియ రావాలని చాలా మంది పెద్ద దర్గా విషయంలో జోక్యం చేసుకొని మనశ్శాంతి లేకుండా చేసినారు. ఈ విషయం అన్నకు వాసన్న గారికి తెలిసిన వెంటనే అన్నయ్య గారు జోక్యం చేసుకొని ఇరు వర్గాలతో పిలిచి మాట్లాడి ఈసారి కడప ఉరుసు ప్రశాంతంగా జరగనివ్వండి, ఎందుకంటే ఇది కడప ఒక గొప్పదనానికి సంబంధించినటువంటి దర్గా. ఈ దర్గా విషయంలో ఎవరు కూడా అనవసరంగా జోక్యం చేసుకొని దీని ప్రతిష్టలు దిగజారనీయకుండా చూడండి అని వాళ్ళతో మాట్లాడి మరి వారికి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఉరుసు ప్రశాంతంగా జరగనివ్వండి, ఉరుసు జరిగిన తర్వాత నేను మళ్ళీ అందరినీ కూర్చోబెట్టి ఈ సమస్య ఎక్కడ మొదలైంది, దీన్ని ఎలా అంతం చేయాలని మాట ఇచ్చి నిన్న వాసన్న గారి కార్యాలయంలో ఇరు వర్గాలను కూర్చోబెట్టి వాళ్ళతో దాదాపు 3-4 గంటలు చర్చలు జరిపి ఎవరికి ఎక్కడ వ్యత్యాసం వచ్చిందో ఆ వ్యత్యాసాలని దూరం చేసుకుంటూ ఒకరినొకరు మాట్లాడించి ఎవరికి ఎక్కడ డౌట్ ఉందని చెప్పి ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి ఆ డౌట్స్ ని క్లియర్ చేసి ఇక మీదట ఎవరు కూడా ఒకరినొకరు జోక్యం చేసుకోవద్దని చెప్పి దాన్ని సులభంగా ఆ సమస్యను తొలగించడం జరిగింది. ఈ సమస్య ఎవరెవరికంటే నేను చెప్తున్నాను చూడండి. ముతవల్లిల రాష్ట్ర అధ్యక్షులు కేఎం షకీల్ షఫీ గారికి మరియు మన పెద్ద దర్గా స్వామి గారికి వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసాలు వచ్చే ఈడిదాకా వచ్చింది. షకీల్ షఫీ గారు కూడా ఒక మాట చెప్పారు, ఏమనంటే అన్ని విధాల కడప ప్రజలకు కానీ ముస్లిం మైనారిటీ వర్గాలకు కానీ వాసన్న గారు చాలా వరకు మేలు చేస్తున్నారు. తమ సోదరుల మాదిరి వాళ్ళని భావించి ఏ విషయమైనా సరే ముస్లిం మైనారిటీ వర్గాలకు ముందుండి తానే ప్రతి ఒక్కటి తానే అని నడిపించుకుంటున్నారు. కాబట్టి ఆయన మీద నాకు గౌరవం ఉంది. కాబట్టి ఆయన కూర్చోబెట్టి మాట్లాడితే నేను ఖచ్చితంగా ఆయన మాటలు వింటాను. వైట్ పేపర్ మీద సైన్ చేయమన్నా నేను సైన్ చేస్తానని చెప్పి ఒక గొప్పగా చెప్పినటువంటి వ్యక్తి అనమాట షకీల్ షఫీ. అంటే అన్నగారి మీద అంత మంచి ఒపీనియన్ ఉంది. ఈ ఒపీనియన్ అలాగే పెద్ద దర్గా స్వామి గారు కూడా ఒకటే చెప్పినారు, ఈరోజు పెద్ద దర్గా ఉరుసు ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంటే గవర్నమెంట్ చార్టర్ సమర్పించి ఇంత ఘనంగా జరుపుతున్నారంటే దీంట్లో వాసన్న గారి చెయ్యి ఉంది. 2017లో నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఉరుసు ఒక పెద్ద దర్గా గొప్పతనాన్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ గా కండక్ట్ చేసేదానికి ముఖ్య కారణం వాసన్న గారు. కాబట్టి ఈసారి మన జరిగిన ఉరుసు కూడా బ్రహ్మాండంగా కన్నీ విని ఎరిగిన రీతిలో వాసన్న గారు జరిపించారు. కాబట్టి నాకు వాసన్న మీద నాకు నమ్మకం ఉంది. స్వామి గారు పెద్ద దర్గా స్వామి గారు వాసన్నని ఏమని సంబోధిస్తారంటే అయ్యా అని సంబోధిస్తారు, వాసు అయ్యా అంటారు. అంటే ఆయన మీద అంత గౌరవం అనమాట పెద్ద దర్గా స్వామి గారికి. ఈ మంచి ఒపీనియన్ ఉండడం వల్లనే అన్నగారు చెప్పిన విధంగా అన్నగారు సూచనలు అందించిన విధంగా సమస్యను తీర్చడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకోటి కూడా చిన్న విషయం చెప్పదలుచుకున్న కడప ప్రజలకు. ఇది ఒక్కటే కాదు, కడపలో సంబంధించినటువంటి మురాదియా దర్గాలకు సంబంధించిన ఒక విషయం అయితేనేమి, షామీరియా బిడ్జీల విషయం అయితేనేమి, అబూ హురైరా మసీద్ లో 44 సెంట్లు వాసన్న గారు వక్ఫ్ భూమిని ఎనికిప్పించారు, ఆ విషయం అయితేనేమి, రంజాన్ నెలలో 12 వరకు టైమింగ్స్ పెంచి అందరికీ కడప ప్రజలు ముస్లిం మైనారిటీలందరికీ వాళ్ళకు బాగా సులభంగా ఉండాలని ఆ విషయం అయితేనేమి, రకీబ్ సాలి దర్గా ఉరుసు విషయం అయితేనేమి దగ్గరుండి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి వక్ఫ్ బోర్డ్ డిపార్ట్మెంట్ చెప్పి డిసిప్లిన్ గా చేయాలని అదైతేనేమి, ఇప్పుడు జరగబోయే ఇస్తమాలు అయితేనేమి, ఇప్పుడు జరగబోతున్న మన కొప్పతిలో జరుగుతున్న ఇస్తమాకి అయితే దగ్గరుండి సీఎం గారితో మాట్లాడించి దానికి ఏం వసతులు కావాలని చెప్పి దానికోసం కూడా అన్నగారు ఎంతో ముందుకు వెళ్తున్నారు. ఆ విషయం అయితేనేమి, బక్రీద్ విషయంలో అయితేనేమి ఎప్పుడైనా సమస్యలు జరిగేటి, బక్రీద్ అంటేనే సమస్యలు జరిగేటి, అప్పుడు కోయకూడదు, ఇది చేస్తున్నారు, దానికి కూడా
ఒక డిసిప్లిన్ గా చేసుకోవాలని చెప్పి ప్రతి టీడీపీ పార్టీ వచ్చినప్పటి నుంచి బక్రీద్ ఒక సులభంగా జరుగుతుంది. ఆ పండగ అయితేనేమి మసీదు ఖబరస్థాన్ క్లీనింగ్ చేస్తున్నారు ఎక్కడ ప్రతి ఒక్క చోట. ఎందుకు ఇప్పుడు రంజాన్ నెల దగ్గర వస్తుంది. ఆ విషయం అయితేనేమి ఏ విషయమైనా కూడా వాసన్న గారు ముందున్నారు కాబట్టి, ఆయన మీద మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఇరు వర్గాలు కూడా అన్న మాటే వేదం అని భావించి ఈ సమస్యను తొందరగా పరిష్కరించడం జరిగింది. ఇంక రాబోయే రోజుల్లో కూడా ఈ సమస్య తలనెత్తకూడదని ఒక మంచి సైన్ తో నిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేసేసి ఆ సమస్యను తొలగించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ సమస్య లేవనెత్తదు. ఈ జరిగిన వెంటనే దర్గాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా చాలా సంతోషం వ్యక్తం చేసినారు. పర్సనల్ నాకు ఫోన్ చేసి చాలా మంచి పని చేసినారు, ఈ పేరు ప్రఖ్యాతి దెబ్బతినే విషయాలు అంతా తనకు సంబంధించిన అంటే దర్గాకు ఏమన్నా చెడ్డ పేరు వస్తుంది, తనకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి భావించి వాసన్న గారు ఇట్లా దగ్గరుండి చేయడం మాకు చాలా సంతోషం అని అందరూ హర్షం వ్యక్తం చేసినారు. షకీల్ షఫీ అన్న గారు కూడా రాబోయే రోజుల్లో తాను కూడా నేను ఏ విషయం జోక్యం చేసుకోను అని ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఇంకేమన్నా కార్యక్రమంలో పెనుగొండ పీఠాధిపతి తాజ్ బాబా గారు, 1200 సంవత్సరం చరిత్ర కలిగిన దర్గా పీఠాధిపతి తాజ్ బాబా గారు, అదేవిధంగా ఈ ముతవలీల సంఘం సెక్రటరీ, రాష్ట్ర సెక్రటరీ ఉబేదుల్లా గారు, అలాగే మన టీడీపీ పార్టీ నుంచి నేను, ఇట్లా కొంత ఇంపార్టెంట్ వ్యక్తుల మధ్యలో ఈ మీటింగ్ జరిపి దీన్ని సులభతరంగా తీర్చిదిద్దడం జరిగినది.